హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇటీవల నటుడు శివాజీ ఆడవాళ్ళ డ్రెస్సుల మీద దండోరా సినిమా రిలీజ్ ఫంక్షన్లో కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. దీని మీద తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేగింది. కొందరు అంటున్నారు, ఆడవాళ్ళ డ్రెస్ మీద పురుషుడికి ఏం హక్కు ఉంది, ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ మీద వ్యాఖ్యానించే అధికారం కానీ శాసించే అధికారం కానీ ఏ మగాడికి లేదు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ నేను చెప్పేది మాత్రం ఒకటే, ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ మీద ఎవ్వరు వ్యాఖ్యానించలేదు. అసభ్యమైన డ్రెస్సులు, అశ్లీలమైన డ్రెస్సులు దయచేసి వేసుకోకండి అని చెప్పారు తప్ప అది శాసించడం కాదు. కాబట్టి ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ అంటే వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకోకూడదు అని ఎవరు చెప్పలేదు. మంచి మంచి డ్రెస్సులు వేసుకోమని చెప్పారు. అంతే తప్ప మీ డ్రెస్ సెన్స్ మీద ఎవ్వరు ఆధిపత్యం చెలాయించలేదు, ఎవరు దాని మీద శాసించలేదు. మీకు స్వేచ్ఛ ఉంది, అధికారం ఉంది, హక్కు ఉంది. మంచి మంచి డ్రెస్సులు వేసుకోండి, అందమైన డ్రెస్సులు వేసుకోండి, అలరించండి, ఆకర్షించండి. కానీ అసభ్యమైన డ్రెస్సులు, అశ్లీలమైన డ్రెస్సులు దయచేసి వేసుకోకండి అంటూ ఓ తల్లిగా, ఓ చెల్లిగా మిమ్మల్ని బతిలాడి అతను చెప్పాడు. అందులో తప్పేముంది? అది గుర్తుంచుకోవాలి. అలాగే అశ్లీలమైన డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఎవరికైనా ఒక ప్రలోభం అనేది కలుగుతుంది, ఒక ఎక్స్టెన్షన్ అనేది కలుగుతూ ఉంటుంది, ఒక ఉద్వేగం కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక హింసకు లోనవుతారు, ఒక నరకానికి లోనవుతారు అబ్బాయిలు. ఎందుకంటే అది శరీరంలో కలిగే ఒక మార్పు, ఒక స్పందన, అది సహజం. కాబట్టి దాన్ని తట్టుకోలేక, అంటే ఆ అమ్మాయిని పొందాలి అనే ఫీలింగ్ వస్తుంటుంది. ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అబ్బాయిలకి, అమ్మాయిని పొందాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయిని పొందలేక, ఆ ఆలోచన వదులుకోలేక అబ్బాయిలు ఒక ఎక్స్టెన్షన్ లోనవుతారు. అంటే ఒక నరకానికి, ఒక హింసకు లోనవుతూ ఉంటారు, ప్రలోభానికి లోనవుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈరోజు ఈవ్ టీజింగ్లు, అత్యాచారాలు అనేవి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయా అంటే ఒక రకంగా ఇది కారణం అదే అని చెప్పాలి. ఎందుకంటే ఆ డ్రెస్ సెన్స్ అనేది మగవాళ్ళ మీద అలాంటి ఒక వ్యతిరేకమైన స్పందన కలిగిస్తూ ఉంటుంది, ఉద్వేగాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఆసక్తిని కలిగిస్తుంది. కాబట్టి దాన్ని వల్లనే అబ్బాయిలు కొంచెం కంట్రోల్ తప్పి వాళ్ళు అపార్థం చేసుకొని ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తిస్తూ అత్యాచారాలు చేస్తూ ఉండడానికి ఓ కారణమవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకోమని చెప్తున్నారు, సాంప్రదాయమైన డ్రెస్సులు వేసుకోమని శివాజీ గారు చెప్పారు. అంతే తప్ప అది ఆడవాళ్ళ డ్రెస్ మీద ఎలాంటి ఆంక్షలు విధించడం కాదు. దీని మీద చాలామంది మహిళలు కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే శివాజీ గారు చేస్తున్న ఆ వ్యాఖ్యానాల్లో తప్పు లేదు, మంచి మంచి డ్రెస్సులు వేసుకోమని చెప్పారు తప్ప ఆడవాళ్ళ డ్రెస్ మీద అతను ఆంక్షలు విధించలేదు. అశ్లీలమైన డ్రెస్సులు వేసుకోవద్దు, మంచి డ్రెస్సులు వేసుకోండి అక్కలు, చెల్లెళ్ళు అంటూ మంచి మాటలు చెప్పారు కదా అంటూ మహిళా లోకమే చాలామంది హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరో ఒకరో ఇద్దరో ఆ విషయం పట్ల వ్యతిరేకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న చాలామంది మహిళలే శివాజీ గారిని సమర్థిస్తున్నారు. అలాగే మగవాళ్ళు కూడా శివాజీ గారిని సమర్థిస్తున్నారు. కాబట్టి శివాజీ గారి వ్యాఖ్యానాల్లో ఏ తప్పు లేదు. ఎందుకంటే చెప్పాను కదా, అశ్లీలమైన డ్రెస్సులు పురుషుల మీద ఒక నెగటివ్ ఇంప్రెషన్ కలిగిస్తుంది. వాళ్ళు అపార్థం చేసుకొని వాళ్ళ దృష్టి మారుతుంది. అది ప్రలోభానికి లోన్ చేయొచ్చు. వాళ్ళని మరోలా అర్థం చేసుకొని అతను అసభ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ పురుషుడు కొన్నిసార్లు అత్యాచారాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇది సమాజానికి తీవ్ర నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగిస్తుంది కదా. మరి అతను చెప్పింది సామాజికంగా మనం అప్రమత్తంగా ఉండాలి అని ఒక నిర్దేశమైన సూత్రాన్ని తెలియచేశాడు తప్ప అతని వ్యాఖ్యానాల్లో ఎలాంటి తప్పు లేదు. ఇది గమనించాలి. ఎందుకంటే మగవాళ్ళు కూడా అసభ్యమైన డ్రెస్సులు వేసుకుంటే ఆడవాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే అది జుగుప్సాకరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, అసభ్యకరంగా ఉంటుంది. కాబట్టి ఓ అబ్బాయి మంచి హీరోలాగా మంచి కళ్ళజోడు పెట్టుకొని మంచి సాంప్రదాయమైన డ్రెస్సులు వేసుకుంటే ఏమైనా చూడాలనుకుంటుంది, ఇష్టపడుతుంది. కానీ అసభ్యంగా, జుగుప్సాకరంగా ఉంటే ఆడవాళ్ళు ఇష్టపడతారా? ఇష్టపడరు. మరి అలాంటప్పుడు ఆడవాళ్ళు కూడా ఈ స్విమ్ సూట్లు, బికినీలు అంటూ అలాంటి అశ్లీలమైన డ్రెస్సులు వేసుకోవడం వల్ల
అది కూడా మగవాళ్ళ మీద వ్యతిరేకమైన ప్రభావం చూపిస్తుంది, వ్యతిరేక స్పందనను కలిగిస్తూ ఉంటుంది. ఆ, దాని ద్వారా మగవాళ్ళ దృష్టి మరోలా మారుతుంది, చెడుగా మారుతుంది. కొన్నిసార్లు వాళ్ళు క్రూర మృగాల్లా మారి అత్యాచారాలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని శివాజీ గారు ఒక మంచి సూచనను తెలియచేశారు. అంతే తప్ప ఆడవాళ్ళ మీద అతను ఎలాంటి ఆంక్షలు విధించలేదు. చక్కగా కట్టుబొట్టు సాంప్రదాయమైన డ్రెస్సులు వేసుకోండి, ఎవరు వద్దనరు. అమ్మాయిలు కూడా అబ్బాయిలకు అందంగా కనిపించాలని అనుకోవడంలో తప్పులేదు. అబ్బాయిలు కూడా చూసి ఆనందిస్తారు. కాబట్టి దీన్ని అపార్థం చేసుకోవద్దు. ఆడవాళ్ళ డ్రెస్ మీద ఎలాంటి ఆంక్షలు ఎవరు విధించలేదు. ఇది అర్థం చేసుకోండి. కాకపోతే అశ్లీలమైన డ్రెస్సులు, అసభ్యమైన డ్రెస్సులు మాత్రం వేసుకోకూడదు. దీని మీద చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు. అలాగే కొందరైతే గుళ్ళల్లో కూడా దేవుడి బొమ్మలు ఉన్నాయి కదా, అశ్లీలమైన బొమ్మలు ఉన్నాయి కదా, వాటిని ఏమంటారు అని అంటున్నారు. కానీ నేను చెప్పేది ఒకటే, గుళ్ళ మీద అశ్లీలమైన బొమ్మలు, అసభ్యమైన బొమ్మలు ఉన్నా వాటికి ఎక్కడైనా మన హిందూ ధర్మంలో ప్రాధాన్యత ఉందా, ప్రాముఖ్యత ఉందా? అలాంటి బొమ్మలు వచ్చినప్పుడు చిన్నపిల్లలను చూడకుండా పెద్దవాళ్ళు దూరంగా తీసుకెళ్తూ ఉంటారు, చూడొద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అవి చూస్తే పిల్లల మీద చెడు ప్రభావం కలుగుతుంది. అవి చూడొద్దని కాదు, కానీ అవి చూడడం వల్ల చెడు ప్రభావం కలుగుతుంది. వాటిని అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత చూడొచ్చు. అంటే అప్పుడు మంచి ఏది, చెడు ఏది అనేది తెలిసిన తర్వాత చూడొచ్చు. కానీ చిన్న పిల్లల మీద, టీనేజ్ పిల్లల మీద అది చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి చూడొద్దంటారు పెద్దవాళ్ళు. చూసారా? అలాగే గుళ్ళో అశ్లీలమైన బొమ్మలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ దేవుడు ఎంత సాంప్రదాయంగా ఉంటాడు. సీతమ్మ వారు, సరస్వతి, లక్ష్మి వీళ్ళంతా ఎంత సాంప్రదాయంగా ఉన్నారు చూసారా? దీని గురించి ఎందుకు వ్యాఖ్యానించారు? కాబట్టి ఆడవాళ్ళు చాలా సాంప్రదాయంగా ఉండడం ఎంతైనా మంచిది సమాజానికి అని తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, అర్థం చేసుకున్నారు కదా? ఆడవాళ్ళు మంచి సాంప్రదాయమైన డ్రెస్సులు అందంగా వేసుకోండి, ఎవ్వరూ వద్దనరు, అందరూ చూసి ఆనందిస్తారు. కానీ ఈ అసభ్యమైన డ్రెస్సులు, అశ్లీలమైన డ్రెస్సులు, బికినీలు, స్విమ్సూట్లు వేసుకొని అబ్బాయిలు, పురుషులు మనసును పెడదవ పట్టించకండి అని శివాజీ గారు వ్యాఖ్యానిస్తున్నారు. అంతే, అతని వ్యాఖ్యానాల్లో ఉద్దేశం ఇదే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.